నా పేరు మేకతోటి అరుణ. నేను దుగ్గిరాల మండలానికి జెడ్పీటీసీగా పనిచేస్తున్నాను. ఈరోజు దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో మరి ఒక దుర్ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మహిళలకు స్వేచ్ఛ గౌరవం ఉన్న మహిళా దినోత్సవం ఈరోజు. అయితే ఈ మహిళా దినోత్సవం రోజున మరి తుమ్మపూడి గ్రామంలో ఆంజనేయులు అనే వ్యక్తి 45-50 లోపు ఉండొచ్చు ఏజ్. అయితే తను ఏం చేశాడంటే కాలేజీకి వెళ్ళే చిన్న పిల్లల్ని అలాగా 3 ఇయర్స్ నుంచి ఫొటోస్ తీస్తానే ఉన్నాడని మరి మా దృష్టికి వచ్చింది. అయితే ఇది ఎలా కనుగొన్నారంటే ఒక అమ్మాయి కాలేజీకి వెళ్తా గ్రహించి తన దగ్గర ఫోన్ లాక్కొని మరి కొట్టి ఆ ఫోన్ లో తన ఫోటోలు ఉంటే అవి డిలీట్ చేసుకుందంట. ఆ డిలీట్ చేసుకున్న తర్వాత మరలా చూస్తామంటే వేరే తనకు సంబంధించిన అమ్మాయి ఫోటో వచ్చింది. అలాగా చాలా ఫోటోలు వచ్చేసరికి తన్ని ఎందుకు ఇలా తీసేవని ప్రశ్నించి ఆ అమ్మాయి వల్ల కాకపోతే ఈ రోజున ఎక్కడో అతను పారిపోతుంటే ఈ తుమ్మపూడి గ్రామం సంబంధించిన వాళ్ళు గ్రామస్తులు వెళ్ళి అతన్ని తీసుకొచ్చి చర్చిలో పెట్టడం జరిగింది. అతను ఏ విధంగా తీసాడో ఎటువంటి ఆలోచనతో తీసాడో మనకు సంబంధం లేదు. కానీ ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా భయపడుతున్నారు. ఎందుకంటే 7,000కు పైగా ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి అంటే అది ఎంత దురదృష్టకరమో ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజున ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి అతను ఒక తండ్రి వయసులో ఉన్నాడు, తాత వయసులో ఉన్నాడు. అయినప్పటికీ కూడా పిల్లల పట్ల అసభ్య ప్రవర్తన ఫొటోస్ తీయడం అనేది చాలా తప్పు పని. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, నేను ఇక్కడ జడ్పీటీసీగా ఉన్నాను. నేను వచ్చి ఇక్కడ వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అమ్మా ఇక్కడ అతన్ని ఎందుకు కాపాడుతున్నారో మాకైతే తెలియట్లా. మేము న్యాయం కోసం మాకు సంబంధించినటువంటి ఎవరో నరా శ్రీనివాసరావు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాం. అతను ఏం చెప్పాడంటే, రాత్రికాల సమయంలో నేను మీకు న్యాయం చేస్తానని అతను కాపాడినట్టు వీళ్ళు చెప్పారు మాకు. అయితే అతను ఇంతవరకు కూడా న్యాయం చేయలేదు. కనీసం ఈ పరిసర ప్రాంతానికి కూడా అతను రాలేదని గ్రామస్తులు మాకు ఇచ్చిన సమాచారం. నేనేం చెప్తున్నానంటే, మరి నారా లోకేష్ గారు, మన మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవటం ఎంత మట్టికి కరెక్ట్ అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రశ్నించడం వల్ల అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మాకు తెలుసు. నేనేం చెప్తున్నానంటే, ఇలాగా మరి ఫొటోస్ పెడతాం గానీ వీడియోస్ తీయటం గానీ మరి బాలికలు గానీ వాళ్ళు యవనస్తులు యూత్ మరి కాలేజీకి వెళ్తున్నారు, వాళ్ళకి వివాహాలు కావాలి. ఇలా అసభ్య ప్రవర్తన ఫొటోస్ తీయడం వల్ల అతను ఎలాంటి శిక్ష ఖండిస్తారో ఒకసారి గమనించాలి. మాకు తుమ్మపూడి గ్రామ ప్రజలు అదేవిధంగా చిలువూరు గ్రామ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, మాకు న్యాయం కావాలి. న్యాయంతో పాటు మరలా మేము కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆ కంప్లైంట్ ఇచ్చిన దానికి మేము డ్యూటీలకు వెళ్ళాలి, పనులకు వెళ్ళాలి, మా మీద మరలా హెరాస్మెంట్ ఏమైనా ఉండిద్దామో అలాంటిది ఏమీ లేకుండా మాకు మాత్రం న్యాయం కావాలి అని ఈ తుమ్మపూడి గ్రామ ప్రజలు అదేవిధంగా చిలువూరు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. మరి మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు అక్రమ కేసులు పెట్టడం కాదు సార్, ఇలాంటి వారి మీద కేసులు పెట్టి మామూలుగా ఇలాంటి వారికి శిక్షిస్తే మరలా రెండో వారు ఇలాగ తయారవరు. ఒకసారి మన నియోజకవర్గాన్ని మీరు ఎలా స్పందిస్తారో మీ యొక్క స్పందన మాకు కావాలి. మేము కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం కావాలి సార్. ఈ గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. మేము మా బాధ్యత ప్రకారం మా నియోజకవర్గంలో, మా మండలంలో, మా పరిసర ప్రాంతాల్లో ఇలా జరగటం మాకు చాలా బాధాకరం. మరి ముఖ్యంగా ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భం కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవటం పాల్పడడం మా అందరూ కూడా చాలా దురదృష్టకరం అని చెప్పుకుంటున్నాం సార్. నేను చిలువూరులో ఉంటా. నేను రోజు ట్రైనింగ్కి వెళ్తాక ఏం చేస్తానంటే చిలువూరు నుంచి తుంపూడు వస్తా. తుంపూడు స్టాప్ లో బస్సు ఎక్కుతాం. మేము 6:40 అలా బస్సు వచ్చింది మాకు తెనాల నుంచి. ఆ బస్సు ఎక్కడానికి వెయిట్ చేస్తాం. అక్కడ అంటే నేను నిన్న గమనించా, అంతకు ముందు ఎప్పుడు చేశాడో నాకైతే తెలియదు. నేను నిన్న మార్నింగ్ గమనించా. ఏంటి, తను ఫోన్ అదే పనిగా తిప్పుతా అటు ఇటు చేస్తున్నాడు. అందుకని ఏం చేసా, అంకుల్ ఫోన్ ఏదైతే అది అయిందని చెప్పి ఫోన్ ఉన్నా లేకపోతే నాకు సంబంధం లేదు, నాకు డౌట్ వచ్చింది, ఫోన్ తీసుకున్నాను. చూసా, ఫోన్ ఇవ్వనన్నాడు. ఫోన్ ఇవ్వాల్సిందని లాక్కుంటే లాక్ వేసి నేను లాక్ మర్చిపోయా అన్నాడు. నువ్వు నాకు ఫోన్ ఇవ్వాల్సిందని అంటే పైన 5 వీడియోలు తీసాడు. అప్పటికే 5 వీడియోలు నేను డిలీట్ చేసి పర్మనెంట్ డిలీట్ కూడా చేసేసా. అంటే ఇంకిక్కడ ఆపేద్దాము, అప్పుడే తీసుకొని స్టార్ట్ చేశాడు అనుకోని. ఆంజనేయులు అంట ఆయన పేరు, ఇంటి పేరు తెలీదు, ఆంజనేయులు అంట ఆయన ఆంజనేయులు అంట. ఆయన ఫోటో వీడియో తీసాడు. అంటే అప్పుడే తీసాడా, ఇంతకు ముందు ఎప్పుడు తీయలేదు అయ్యేనేమో అనుకుని నేనేం చేసా, అవి డిలీట్ చేసి ఆయనకి ఇలా ఫోన్ ఇస్తున్నా. ఏళ్ళు తగిలి స్క్రోల్ అయింది. కొంచెం స్క్రోల్ అవ్వగానే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి
అమ్మాయి ఫోటోలు కనిపించినాయి. ఏంటిది అని చెప్పి ఆలోచించాడు. ఫోన్ లాక్కొని జాబ్ లో పెట్టేసుకున్నాడు. ఫోన్ ఇవ్వలా. ఏంటో మళ్ళీ ఏం చేశాను, రిటర్న్ మళ్ళీ ఫోన్ లాక్ కూడా ట్రై చేసి ఫోన్ లాక్కున్నా. తీరంటే దీని అన్నాడు. ఎలాగన్నా లాక్ తీపిచ్చి ఫోటోలు చూస్తే అందరూ మా ఊరోళ్ళే, మా చుట్టాల పిల్లలు అవని, ఈ ఊరు పిల్లలు అవని, అందరూ మా ఫ్రెండ్స్, మా చెల్లెలు అందరూ మా వాళ్ళే ఉన్నాయి. తుమ్ముపూడి ఆయన అంటే అక్కడ జొన్న చెట్టు కాడ ఉంటాడు. అది ఈ రోజు ఏం జరిగింది? ఈ రోజు అసలు ఆయన బయటికి రాని, ఇట్లా నిన్న జరిగింది. అయితే ఆయన చేత మళ్ళీ ఏంటికి లాక్ లేవు ఆయన ఫోన్ లో. ఓన్లీ గూగుల్ ఫొటోస్ ఒక దానికి, గ్యాలరీకి ఒక దానికి, వీటిగా ఉన్నాయి. ఇంకా దేనికి లాకులు పెట్టలా. మీకేం కావాలి? ఆయన బయటికి రావాలి. ముందు అసలు మా ఊరు ఇది కాదు. ఇక్కడ నన్ను అసలు ఎవరు కాపాడలా. ఇప్పుడు మా నేనే చూసి నేనే ఫోన్ లాక్కున్నా. నాకు 2-3 అంటే అక్కడ ఉండే వాళ్ళు అందరూ. ఆయన పేరు శ్రీను అంట, పూర్తి పేరు తెలియదు. అటు వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటాడు శ్రీను. అమ్మ మీ నరసీను అంట. ఆయన అన్నాడు మాతో 4-5 రండి అమ్మ మాట్లాడుకుందాం అన్నాడు. ఆయన ఏమన్నాడు, ఎక్కడ మాకు అప్పటికి అడిగాం. ఆయన ఎటన్నా వెళ్తాడంటే లేదమ్మా అడగాలి, మీరు ఎప్పుడు వచ్చి అడిగినా నేను చెప్పిస్తా అన్నాడు. ఆయన లేదు పెట్టాలనుకోవట్లే మేము. అది ఆయన అసలు అలా ఎందుకు చేయాలి? ఆయన లోపల నుంచో పెట్టాలి, అడగటం పద్ధతేనా? అంతమంది ఆడపిల్లలు తీసాడు. అసలు చర్చి కాడ ఇలాంటి చేయకూడదు. చేసిన తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టచ్చా? లోపల కూర్చోబెట్టి ఇలా నుంచోబెట్టి అడిగిస్తున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.